ఆత్మకూరు నియోజకవర్గం సంగతి చూస్తే కనుక ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. మరి మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విక్రమ్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే మేకపాటి విక్రమ్ రెడ్డి దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఆయన అనూహ్యంగా తెర మీదకి వచ్చారు. అప్పటి వరకు కూడా విక్రమ్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. గౌతమ్ రెడ్డి మరణించిన తర్వాత బై ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆయన కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. తిరిగి ఇప్పుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఏంటంటే 2024 అభ్యర్థిగా కూడా విక్రమ్ రెడ్డికే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి విక్రమ్ రెడ్డికి అక్కడ ఆ స్థాయిలో ప్రజాస్పందన ఉందా? ఆ స్థాయిలో ఆయన పరుచుకొని వెళ్ళగలుగుతున్నారా? క్యాడర్ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తుందా అన్నది చూసుకుంటే బలమైన అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే క్యాబినెట్ ఉండిందో ఆ క్యాబినెట్లో సీఎం అభ్యర్థి తర్వాత సీఎం అభ్యర్థి అంతటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి అని చెప్పొచ్చు. అప్పటి మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి అటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఎంతో ఉందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు. మరి ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి వెంకటగిరి నుంచి ఆత్మకూరుకు వస్తే ఆ క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం వచ్చింది. ఆ క్యాడర్ కూడా అందరూ ఆనం రామనారాయణ రెడ్డికి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన క్యాడర్ కూడా తిరిగి ఆనం రామనారాయణ రెడ్డి చెంతకే చేరారు అన్నది కూడా బలంగా వినపడుతున్నమాట. మరి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఏ మేర ఉన్నాయన్నది ఈ పోల్ చూస్తే కనుక 56% ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది ప్రజల అభిప్రాయం. అదేవిధంగా 44% మాత్రమే మేకపాటి విక్రమ్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది కూడా ఈ పోల్ యొక్క ఉద్దేశం. అయితే విక్రమ్ రెడ్డికి చెప్పుకునే విషయాలు ఏంటంటే విక్రమ్ రెడ్డి గతంలో ఎప్పుడు కూడా అంతగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. గౌతమ్ రెడ్డి మరణానంతరం మాత్రమే మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. మేకపాటి విక్రమ్ రెడ్డి యొక్క తండ్రి రాజమోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి అదేవిధంగా ఆయన తిరిగి కూడా ఎమ్మెల్యేగా గెలవాలన్నది రాజమోహన్ రెడ్డి యొక్క కోరిక. రాజమోహన్ రెడ్డికి ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాల దృష్ట్యా విక్రమ్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ పోల్ సర్వే ప్రకారం మాత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్రమ్ రెడ్డి ఇక్కడ వెనకంజలోనే ఉన్నారన్నది అర్థమవుతుంది. ఆనం రామనారాయణ రెడ్డికి అక్కడి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నది అర్థమవుతుంది.